నమస్తే విన్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను లక్ష్మి విన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే కొటారుకు వెల్లువెత్తిన ప్రజాభిమానం నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజానీకం జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన టీడీపీ జనసేన ఇన్ఛార్జీల క్యాంప్ కార్యాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు నూతన సంవత్సర వేడుకలను ఏలూరు శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానికి వివిధ వర్గాల ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పలువురు కార్పొరేటర్లు అభిమానులు వివిధ శాఖల అధికారులు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది వివిధ సంఘాల నేతలు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే ఆళ్లనానితో కేకులు కట్ చేయించారు నూతన సంవత్సర వేళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కిటకిటలాడింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలాది మంది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనానికి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు తొలత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు అనంతరం ఇడా చైర్మన్ ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన కట్ చేశారు పలువురు చిన్నారులు ఆళ్లనానిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన అందరికీ అభినందనలు తెలిపారు
కట్ చేస్తారన్న అయిపోయింది చెప్తే నాకు అసలు రాదు అదే ఏమా అది పట్టుకో బొకే రైట్ कोई वीआईपी है राइट सर that is Raj Halwa Raj right sir Ajay కూడా ఇంతవరకు నీ కృప నుంచి ద్వారా మేమందరం పొందుకునే కృపను చూపించి మేమున్న
వారిని కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము కూడా అది ఆగు సేవే పరమావధిగా పనిచేస్తూ సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్న నేత విజయ్ కుమార్ జైన్ అభినందనీయుడని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఆళ్ల నాని జన్మదినాన్ని పురస్కరించుకుని నేత విజయ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో వికలాంగురాలకి వీల్ చైర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్తో పాటు పుష్పగుచ్చాన్ని అందజేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఇటువంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన నేత విజయ్ కుమార్ జైన్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘీయులు కూడా పాల్గొని ఆళ్లనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
बरे बुकायतून बरे बुकायतून अंदर बरे बुकायतून बुकाय ఉందండి మా చూడికి రావాలి నాకు కూడా రావాలి రండి సీను గారు మధు గారు ఓకే సార్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలందిస్తూ ప్రజా సేవకుడిగా ఉండాలన్నదే తన అభిమతమని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. తనపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఈ 4.5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేశానని, రానున్న రోజుల్లో కూడా ఇదే వరవడిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరికి సోమవారం నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని కలుసుకుని పుష్పగుచ్చాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కేక్ కట్ చేయించారు. పలువురు ఆయన దుస్సాలువతో భారీ గజమాలలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ నాకా హ్యాపీ న్యూ ఇయర్ బాగుందమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నారు అందరూ? ఇక్కడదా పట్టుకోండి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళని పట్టుకెళ్ళండి మీ కేకు మీరే పట్టుకెళ్ళండి తల్లి.
Thank you. Sir, happy New Year. కుదరలేదా అని అడుగుతున్నాడు మరి సురేష్ గారు హ్యాపీ న్యూ ఇయర్. నేను కొనుక్కోండి అనుకుంటారు థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం వెనక్కొండి, కొంచెం వెనక్కొండి. वसुधादेवी ब्रह्मवच्चसः समुद्रपदे सावित्रे मानोदेवे मक्षङ्गे महेश्वरमहोद्यतिष्ठते शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विवेचने इंद्रवत्ते ज्ञापिने. అందరికీ నా నమస్కారం. దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈ నియోజకవర్గం నా మీద పెట్టినటువంటి బాధ్యతగా ఒక ప్రజాసేవకుడిగా, ఒక సర్వీస్ మోటివ్తో ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సుల వలన జరుగుతూ ఉంది. రాబోయే 2024లో కూడా మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కష్ట సమయంలో కూడా మాతో పాటు నడిచి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో రెపరెపలాడాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎంతో ఆశతో, ఎంతో తాపత్రయంతో, ఎంతో కష్టంతో మీరందరూ కూడా పడినటువంటి కష్టానికి మరొకసారి మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ 2024లో తప్పకుండా మీ అందరి కోరిక మేరకు ఏ విధంగా ఉందో గౌరవ ముఖ్యమంత్రి జగనన్నను రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవటమే ఈ 2024లో మనం తీసుకునేటువంటి అందరము కంబైన్డ్గా మనం అనుకునేటువంటిది. అగైన్ వన్స్ మోర్ జగనన్న 2024 తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి. అవసరము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా అవసరం. తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటమే 2024లో ఈ కోటార అబ్బాయి చౌదరి టార్గెట్ అని తెలియజేస్తుంది. నూతన సంవత్సరంలో ఏలూరు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం 2024 సందర్భంగా సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సవాలతో పరస్పర శుభాకాంక్షలతో జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, డిఎఫ్ఓ రవీందర్ దామ, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మెమెంటో పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ టి శ్రీపూజ, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, జంగారెడ్గూడెం ఆర్డీఓ అద్దయ్య, కలెక్టరేట్ ఏవో రమాదేవి, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగస్తులు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. పలువురు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పలువురు మండల స్థాయి అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు పుష్పగుచ్చాలనిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు ఆధ్వర్యంలో రామచంద్రరావుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన పురోహితులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్ శర్మ అవధాని జిల్లా కలెక్టర్కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలతో సరికొత్త ఆనందాలతో అందరి జీవితాలు వెలుగొందాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు పవర్పేటలోని బడేటి క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుండి బడేటి అభిమానులు, టీడీపీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఏలూరు నియోజకవర్గ ప్రజలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో బడేటి చంటి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని భారీ కేక్లు, భారీ గజమాలలు మరియు పుష్పగుచ్చాలను అందజేసి బడేటి చంటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడేటి చంటి అందరినీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడంతో పాటు ఏలూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించుకుని స్వర్గీయ బడేటి కోటరామారావుకు కానుకగా అందించాలని, దీనికి అందరూ సన్నద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను చల్లా ప్రసాద్, బెల్లంకొండ కిషోర్, ఈతకోట శ్రీనివాసరావు, మామిళ్లపల్లి పార్థసారథి తదితర ప్రముఖులు పర్యవేక్షించారు. చేస్తున్నారు.
మధ్యలో జరగ పెద్ద ఎత్తున ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ నాయకుడు సోమవారం శర్మ గారికి మరియు వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ నిధులు చేసే కావచ్చు మీరు అది వరకు అంతా కూడా ప్రీతమ నాయకులు ఏలూరు ఇన్ఛార్జి ఎప్పుడు మన ఎదురుండే అమలు వర్కర్స్ అందరూ కూడా చేశారు. కొంచెం ఇలా మధ్యలో రండి. కృష్ణ గారు అలాగే గారు నాగరాజు అనేక మాజీ కౌన్సిలర్ అన్నవరం పద్మ గారు అలాగే వాళ్ళ మిత్రులు సంవత్సర శుభాకాంక్షలు. అలాగే చౌకపల్లి శ్రీను గారు ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన యావత్ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నా ఆశయం మీ ఆశ నా కలిసి ఈ పోరాటం
2024 సంవత్సరంలో మనం సాధించే విజయమే మనకు నాంది. మీరు ఎప్పుడా ఎదుర్కొంటున్నారు, అది నానే వచ్చింది. ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టేందుగా ఈ 4 సంవత్సరాలు కూడా మీరు చేసిన పోరాటం, మీ స్ఫూర్తి, మీరు ఇచ్చిన సహకారం ఎవరైనా గుర్తుపడకుండా 2024 సంవత్సరాన్ని మనమెవరూ మర్చిపోని సంవత్సరంగా గుర్తుండిపోయేటట్టుగా మనం విజయం ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కూడా 2024 అనేది మన ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో 2024 గోల్డెన్ ఇయర్ అని గుర్తుపెట్టుకునేట్టుగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకు అందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు, వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ కు వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా ఆర్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. 2024 నూతన సంవత్సర వేడుకలు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్వగృహం వద్ద సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానుల సమక్షంలో న్యూ ఇయర్ కేక్ ను రెడ్డి అప్పలనాయుడు కట్ చేసి అందరికీ అందజేశారు. జనసేన పార్టీ కేడర్తో పాటు పార్టీలకు అతీతంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు తరలివచ్చి రెడ్డి అప్పలనాయుడుకు పుష్పగుచ్చాలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ఆయన పేరు పేరున పలకరించారు. రెడ్డి అప్పలనాయుడు చేత న్యూ ఇయర్ కేకులను కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 2024 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఆనందంగా, సంతోషంగా జీవించాలని చెప్పారు. త్వరలో ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని, జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తున్నానని అన్నారు. మంచి సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, కార్మిక, కర్షక, శ్రామిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువత ఆశించిన సమాజం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో సాకారం అవుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్. నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి రెడ్డి అప్పలనాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. మనోడు ఉన్నాడు గోపి, ఎందుకు ఫోటో చూడండి ఇటు ఇటు ఒకసారి లేక తీసుకో. చూడాలి ఓకే ఓకే. జనం
ఉంది వెనక్కి రండి స్లోగన్ చెప్తారు ఒకసారి మా వచ్చి వచ్చి సంక్షేమం అభివృద్ధి జరగాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎంపీ మాగంటి బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆర్ఆర్పేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొలత స్వర్గీయ ఎన్టీఆర్, ఎంఆర్సీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులు భారీ కేకులు, భారీ గజమాలలో అందజేసి మాగంటి బాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పేరు పేరున మన మాగంటి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వారంతా Okay, ready? Thank you. ఇంకెవరు లేదు 10 o'clock. తెలుగుదేశం పార్టీ నాయకులకు కాశీవతి సంతోష్ గారు మరియు ఇతర నాయకులు మాగంటి బాబు గారికి మరి మేడం పద్మావతిదేవి గారికి గజమాలు అలంకరిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఓకే
ఇదిగో ఇది ఎవరు పెట్టద్దు. సరే కొద్దిగా సైడ్. అలాగే కైకిలూరు నియోజకవర్గం నుంచి ముదినేపల్లి ఎక్స్ఎం అవునే అదన్నుండి దొరకండి. ఇప్పుడు ఎక్స్ఎం చైర్మన్ మాగంటి సురేంద్ర గారు మరియు యువ నాయకులు మాగంటి సురేంద్ర గారు మన బాబు గారి ప్రెసిడెంట్ బొప్ప సురేంద్ర గారు కోరుతున్నా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన నాయకులు మాగంటి బాబు గారు కోరుతున్నాం. తెలుగు అధ్యక్షులు గండిన సురేంద్ర గారు మన బాబు గారి బొప్ప పెట్టుబడి చేస్తా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. టిఫిన్ చేసి అలవాటుగా కోరుతున్నాం. అంటే మన బాబు గారు కార్లో పెట్టుకోవడానికి జగన్ చైతన్య గారికి స్వాగతం సుస్వాగతం. ఓకే సార్ సుబ్బారావు రండి మా అనుకున్నామా. చింతలపూడి మాజీ ఎంపీ రామన్ గారు బురదల కన్నా తీస్తాను నేను చెప్పేగా తీస్తాను. కొంచెం ఏలూరు జూట్ మిల్ వద్ద ఉన్న ధర్మబేరి ప్రాంగణం ఆదివారం రాత్రి నూతన సంవత్సర వేడుకలతో దద్దరిల్లింది. తొలుత మ్యూజిక్ షో నిర్వహించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం చిన్నారుల నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆత్మీయంగా క్రిస్మస్, ఆనందంగా న్యూ ఇయర్ అంటూ సరికొత్త ట్యాగ్తో యువ వ్యాపారవేత్త నారా శేషు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం క్రిస్మస్ పండుగ నేపథ్యంలో 100 మంది పాస్టర్లను ఘనంగా సన్మానించారు. అలాగే కోవిడ్ టైంలో విశేష సేవలు అందించిన 100 మంది నర్సులను సన్మానించారు. ఈ సందర్భంగా ఫాదర్ బాలా మాట్లాడుతూ ఒకే వేదికపై ఈ విధంగా 2 ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినందుకు నారా శేషును అభినందించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. భారీ కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల నేతలు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇప్పుడు గాల్లోకి ఈ బలూన్స్ ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి ప్లీజ్.
డాన్స్ ఆన్ సమ్ మాస్ స్టఫ్. రే ఆ గాజువాక కండక్టర్ స్వామి వేసి చుట్టదాన్ని చేతిలకి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసర్ బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసర్ బైకు మీద రారు బాబా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల కుండలో నగుడ సౌండింగ్. 8 7 6 5 4 come on next get you always coming come on everyone and let's count down 3 2 everybody Josh everybody energy everybody come on. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కేక్ ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మనందరం కూడా 2023 సంవత్సరంలో కొన్ని ఇబ్బందులన్నీ మర్చిపోవాలి, మంచి జరగాలి 2024 సంవత్సరంలోని మీ అందరికీ 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ దేశంలో పరిస్థితి చూసినా రాష్ట్రంలో చూసినా మరి మణిపూర్ సంఘటనలు చూస్తే అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి మరి మానభంగాలు చేయడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి అలవాటైంది. కనీసం ఆ ప్రభుత్వం మీద ఇవాళ కూడా మరి నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం పార్లమెంట్లో చాలా దుర్మార్గమైన చర్య. అయితే ఈ రాష్ట్రంలో చూస్తే మరి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అంగన్వాడీ వర్కర్స్ చూసినా, ఆశా వర్కర్స్ చూసుకున్నా, మరి మున్సిపల్ వర్కర్స్ చూసుకున్నా, అదేవిధంగా సర్వశిక్ష అభియానం టీచర్స్ చూసుకున్నా అందరూ కూడా రోడ్ల మీద దీక్షలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వదిలిపోవాలి. ఆ 2023 సంవత్సరం 23లో పడిన ఇబ్బందులు ఈ 2024 ఉండకూడదు. మనం ఏదైనా అందరం కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ తరఫున కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు. భారీ సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే కొటారుకు వెల్లువెత్తిన ప్రజాభిమానం. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజానీకం. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచన. టీడీపీ జనసేన ఇన్ఛార్జీల క్యాంప్ కార్యాలయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.